ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 10:42 మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరి శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 18:10 ఈ చిన్న వారిలో ఒకనికైనను తృణీకరింపకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:12 మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించి కాదు కానీ కలిమి కొలిదే ఇచ్చినది ప్రీతికరమవును. లూకాసు వార్త 6:35 మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినా నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడు, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారిని ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:8 నాటువాడును నీలుపోయేవాడును ఒకటే, ప్రతివాడు తను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19 సత్యక్రియలు అనుధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు ఫలిచ్చు వారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. మత్తయి సువార్త 16:27 మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయవాడిను నమ్మవాలను కదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే సమస్తమును నెరవేర్చేవారై ఉన్నారు తండ్రి. నాయన మీకు మహిమకరంగా జీవించి నిన్ను నాయన స్తుతించి ఆరాధించేవారు శక్తిని వలన అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.